ప్రభువు పేరట వచ్చిన మీ అందరికీ షలోం. దయచేసి మీ స్థలాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం. 20 సంవత్సరాలుగా పడి ఉన్న వ్యక్తిని దేవుడు ఏ రీతిగా లేవనెత్తాడో ఒక చక్కని సాక్ష్యం రండి వీక్షిద్దాం. భార్య పేరు పుష్పవతి. నా చిన్ననాటి నుంచి కూలి పనులు చేసుకుంటూ ఇటుక పిల్ల పని చేసుకుంటూ చెరుకు వ్యాపారానికి చేసుకొని బతికే వాళ్ళము. కొన్ని రోజులు చేసిన తర్వాత ఇసుక పిల్లర్ అని కొత్తగా పైసలు వస్తామని ఆశపడి ముందుకి వేరే పక్కలకి వెళ్ళాము. అక్కడ అనుకోకుండా ఆ ఇసుక దేవుతుంటే లోయ ఉన్నది. ఆ లోయలో నీడ ఉంది కదా అని కూస్తున్నాము. ఆ కూసుకున్నప్పుడు ఆ గడ్డ ఉరిలి పడింది మా మీద ఉరిలి పడినప్పుడు అందులో మేము మొత్తం బోనిపోయినాం మట్టిలోకి. నేను మాత్రం మట్టిలోనే ఉన్నాను. పక్కల వాళ్ళని దేవేటప్పుడు ఆ మట్టిని పారతో నరికి నా వీపులల్లో గాయాలై నా గడ్డమంతా నరికినారు. ఆ నరికినప్పుడు చూసి ఇక్కడ మళ్ళీ మనిషి ఉన్నాడని ఇప్పుడు అందరు కలిసి దేవి హాస్పిటల్కి తీసుకుపోయినారు. బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పినప్పుడు నాతో పాటు అందరూ చూడడానికి వస్తే వాళ్ళని చూసి నేను ఎంతో బాధపడేవాడిని. వాళ్ళు ఎంతమంది వచ్చినా నేను లేయలేను కదా, లేచి మాట్లాడలేను కదా అని ఒక బాధతో అన్ని రకాలుగా ఇబ్బంది పడేవాడిని. నాకు అన్నం తినబెట్టినా నీళ్ళు తాపినా మా భార్య మంచం మీద చేసేది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న మేము చాలా బాధపడినాము. 3 నెలల వరకు ఎక్కడ కదలకుండా మెదలకుండా సాపుగా సచ్చిన శవంలాగానే పడేవాడిని నేను. అటువంటి పరిస్థితుల్లో బతికినాము. నా వైద్య ఖర్చుల కోసము చాలామందిని డబ్బులు అడిగినాము, కానీ ఎవరు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మీ ఇంట్లో ఎవరు పనిచేసేవాళ్ళు లేరు, మీరు మళ్ళీ ఎలా దిత్తారు, నీవు ఉన్నవాడు మంచం ఎక్కినావు, మీ భార్య ఎలా దిత్తది, ఆమె నీకు చాకరీ చేయడానికే సరిపోయా అని చాలామంది రకరకాలుగా అన్నారు. అయినా సరే మా భార్య అట్లా కాకుండా ఆమెకు తెలిసిన దేవుళ్ళ దగ్గర మా బంధువుల దగ్గర అంతో ఇంతో తెచ్చి నన్ను చూపించుకునేది. అలా నా ఆరోగ్యం బాగలేక 20 సంవత్సరాలుగా నరకం అనుభవించినాను. టీవీలో చూసినాం. నేను ఆ కలవర టెంపుల్కి వెళితే యేసయ్య నా ఆరోగ్యం బాగు చేస్తాడని ఎంతో ఆశతో విశ్వాసంతో కలవర టెంపుల్కి వెళ్ళినాను. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నయము కానటువంటి రోగము కలిగిన వాళ్ళు? మందులు వాడుతున్నప్పటికీ, వైద్యము చేయించుకుంటున్నప్పటికీ రోగం మాత్రం తగ్గటం లేదు, వ్యాధి మాత్రం వదలటం లేదు. రోజు రోజుకు నీ శరీరము క్షీణించిపోతుందా, బలహీనమైపోతున్నావా, చచ్చిపోతానేమో అనే భయము నిన్ను ఆవరించి ఉందా? అయితే నీకు ఒక శుభవార్త. నీకు శరీరాన్ని ఇచ్చినటువంటి దేవుడు మాత్రమే నీ శరీరంలో ఉన్నటువంటి వ్యాధిని, రోగాన్ని బాగు చేయగలడు. ఆయన దగ్గరకు విశ్వాసంతో నువ్వు వెళ్ళినట్లయితే, వచ్చినట్లయితే ఆయన నిన్ను ముట్టి స్వస్థపరచుటకు చాలినవాడు. ఆ వాక్యం విన్న తర్వాత ప్రభువా 20 సంవత్సరాలు గలగా మేము ఎలాంటి పని చేయలేక, ఎవరి మీద ఆధారపడలేక, ఆరోగ్యం బాగలేక ఎంతగానో బాధపడుతున్నాను తండ్రి. నా ఆరోగ్యాన్ని స్వస్థపరిచే దేవుడు నీవేనని ఆ రోజు ఎంతగానో బలంగా ప్రార్థించినాను. అప్పటి నుంచి నేను నా ఆరోగ్యం గురించి స్వస్థపరచాలని దేవునితో ఎంతో విశ్వాసంగా ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడిని. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు అస్సలు నన్ను కదలలేని స్థితిలో నుండి నన్ను మెల్లమెల్లగా నడిచే స్థితికి కృప చూపినాడు. అలాగా కూరగాయల వ్యాపారం చేసుకోవడానికి దేవుడు నాకు దారి చూపించినాడు. చేసిన నా దేవునికి కూరగాయల వ్యాపారం చేస్తూ నేను రోజుకింత పక్కకు తీస్తూ దేవుని సువార్తను 10 మాటలు బలపరిచినాను. ఇల్లు లేని మాకు దేవుడు సొంత ఇల్లు కట్టుకునే శక్తిని ఇచ్చినాడు. దేవుడు మాకు ఒక కారును దయచేసినాడు.
మాకున్న అప్పులన్నీ తీరిపోయి మేమే 10 మందికి అప్పిచ్చే స్థితికి దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. ఇప్పుడు మా కుటుంబం అంతా దేవుని కృపతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం. సతీశయ్య గారికి మా నిండి వందనాలు. యేసయ్యకే మహిమ కలుగును గాక. 20 సంవత్సరాలు లేవలేని పరిస్థితిలో పడి ఉన్నటువంటి వ్యక్తిని ప్రభువు లేవనెత్తాడు. కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో భార్య వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోవలసినటువంటి దుస్థితిలో ఉన్నప్పుడు తాను కల్వరిస్వరం ద్వారా కల్వరి టెంపుల్కి వచ్చి ప్రార్థన చేయగా దేవుడు ఆ వ్యక్తిని ఏ విధంగా లేవనెత్తాడో, కుటుంబాన్ని పోషించుకునే శక్తిని ఇచ్చాడో, గృహాన్ని కట్టుకోగలిగాడో, ఆర్థిక సమస్యలు తీర్చుకోగలిగాడో, ఈరోజు సువార్తను దానం చేసేవాడిగా దేవుడు ఏ విధంగా దీవించాడో మనం విన్నాం కదా. సమస్య ఏదైనప్పటికీ, అది ఎంతకాలంగా నిన్ను వేధిస్తున్నప్పటికీ సమస్యను పరిష్కరించగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరున్న చోట ఒక్కసారి లేచి ఒకరి చేయి ఒకరు పట్టుకొని క్లుప్తంగా చిన్నగా మీ సమస్య ఏంటో మీ ప్రక్క వారికి చెప్పండి.